ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కర్నూలులోని ప్రముఖ హాస్పిటల్ అమీలియో నుంచి డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అనేక సేవా కార్యక్రమాలు గత కొన్నేళ్లుగా చేస్తున్నటువంటి ఆయన ఈ మధ్యన పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఏ పార్టీ నుంచి ఏ పోస్ట్కి ఎలా అన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నా. అడగచ్చా డాక్టర్ గారిని ఎలా ఉన్నారని? అడగచ్చు మేడం. డాక్టర్లు కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళ హెల్త్ని పట్టించుకోవట్లేదు చాలా చోట్ల. అంతేనా? సో కాబట్టి డాక్టర్లను కూడా అడగాల్సిందే. రైట్. నేను చాలా చూసానండి మీ పిక్స్ వీడియోస్ అన్నీ కూడాను. చాలా సర్వీస్ చేస్తున్నారు మీరు. అంటే యాజ్ ఏ డాక్టర్ ఎలాగూ చెయ్యాలి, బట్ సర్వీస్ మోటో ఉండటం కూడా తక్కువ కదా. ప్రాఫిట్ మోటో కాకుండా సర్వీస్ మోటోలో కూడా ఉన్నారు మీరు. బాగా అనిపించింది చూస్తే నాకు. సో ఎన్నేళ్లుగా ఈ ప్రొఫెషన్లో మీరు ఉన్నారు డాక్టర్? 15 years మేడం. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. ఏంటి స్పెషలైజేషన్ మీది? నేను ఎండి జనరల్ మెడిసిన్ మేడం. ఎండి జనరల్ మెడిసిన్లో సీట్ రావడం అంటే అంత ఈజీ కాదు కదా, చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎస్, ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తారు ఎవరైనా కూడా. గ్రేట్ డాక్టర్ గారు. యాక్చువల్లీ అసలు నార్మల్గానే వైద్య వృత్తి అంటే చాలా గొప్ప వృత్తి. భూమిలో నా దేవతలం, ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంటుంది. అలాంటి గొప్ప వృత్తిలో ఉన్నారు మీరు. హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీ గురించి చెప్పండి ఒకసారి, ఒక 2 minutes నాకు. నా పేరు డాక్టర్ సి లక్ష్మీప్రసాద్. సి అంటే చాపే లక్ష్మీప్రసాద్. నేను కర్నూలు జిల్లా పత్తికొండ మండలం మధ్యకెర అగ్రహారం అనే చిన్న గ్రామంలో జన్మించాను మేడం. మా నాన్న పేరు నారాయణ, మా అమ్మ పేరు పార్వతమ్మ. ఇద్దరు అన్ఎడ్యుకేటెడ్. మీరు మాత్రం పెద్ద డాక్టర్ అయిపోయారు. గ్రేట్ అండి. 7వ తరగతి వరకు మా ఊర్లోనే చదువుకున్నా మేడం. తర్వాత నాకు 7వ తరగతిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ శ్రీశైలం అనే దాంట్లో సీట్ వచ్చింది. 10th లో నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. 500 అబౌవ్ వచ్చినాక నాకు కర్నూలులో ఆదర్శ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లో బి తిమ్మయ్య గారు అని, ఇప్పుడు కర్నూలులో సార్ తెలిసిన పేరు మోసిన విద్యా సంస్థల చైర్మన్ అయిన సార్ గారు నాకు టోటల్గా ఇంటర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. తర్వాత నేను ఎంసెట్ రాసి కర్నూలు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశాను. తర్వాత ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో ఎండి జనరల్ మెడిసిన్ చేశాను. ఎండి జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత వెంటనే సురక్షిత హాస్పిటల్ని ఫస్ట్ స్టార్ట్ చేసి నేను డైరెక్ట్గా ప్రాక్టీస్లోకి దిగాను మేడం. తర్వాత హాస్పిటల్ని అభివృద్ధి చేసుకుంటూ రీసెంట్గా ఒక 8 ఏళ్ల కిందట అమీలియో అని కొత్త హాస్పిటల్ కూడా స్టార్ట్ చేశాము. అది ఉందా? సురక్షిత కూడా ఉంది, ఇప్పుడు అమీలియో కూడా ఉంది. చాలా సర్వీస్ చేస్తున్నారు డాక్టర్ గారు. ఏమేమి సర్వీసులు ఉన్నాయి మీ దగ్గర? మాది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి మా దగ్గర. త్వరలో క్యాన్సర్ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ అవబోతుంది. చాలా ఫ్రీ మెడికల్ క్యాంప్స్ రన్ చేస్తున్నట్టున్నారు మీరు, ఎందుకంటే పేషెంట్స్ చాలా చోట్ల కనిపిస్తా ఉన్నారు మన బ్యాక్గ్రౌండ్ లో. ఏమేమి చేశారు ఇప్పటివరకు? అలాగా మేము వారానికి ఒక 2 ఫ్రీ క్యాంపులు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మేడం. అట్లా గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో మేము కర్నూలు జిల్లా పరిధిలోని చాలా ఊర్లకే ఇప్పటికే ఫ్రీ క్యాంపులు నిర్వహించామన్నమాట. ఫ్రీ క్యాంపుల వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కొందరు పేషెంట్లు జబ్బు చాలా ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్కి రారు. అట్లా పేషెంట్స్ని మనం ఫ్రీ క్యాంపుల్లోకి వెళ్ళినప్పుడు అక్కడే గుర్తించగలుగుతాం. ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చాలా మంది వెంటనే స్కానింగ్కి రారు. నిలబడిన వెంటనే, గర్భం నిలబడిన వెంటనే వచ్చి స్కానింగ్ చేయించుకోరు. అట్లా వాళ్ళకి మనమే ఆ ఊరికి వెళ్ళి స్కానింగ్ చేసినప్పుడు ఏమన్నా పిండంలో లోపాలు ఉన్నా అట్లా ఉన్నా కూడా మనం త్వరితగతిన గుర్తించేసి వాటికి ఏమైనా నివారించే మార్గం ఉంటే నివారించవచ్చు. ఎస్పెషల్లీ మేము ఈ మధ్య కాలంలో కంటి క్యాంపులు కూడా ఎక్కువ నిర్వహిస్తున్నాం. కంటి చూపు ఎట్లా ఉంది, శుక్లం ఏమన్నా ఉందా అనేటట్లు కూడా. సో ఫ్రీ క్యాంపుల వల్ల మనం ఏమంటే జబ్బు ముదిరిపోయి వాళ్ళని కాపాడలేని స్టేజ్ నుంచి కాకుండా మధ్యలోనే గుర్తించి వాళ్ళకి మనం మెరుగైన వైద్యం అందించగలుగుతాం. ఆ మొట్టతో కంటిన్యూగా ఫ్రీ క్యాంపులు చేస్తున్నాం మేడం. సూపర్. అసలు కానీ మీ హాస్పిటల్ కూడా ఏమైనా ఫ్రీ ట్రీట్మెంట్లు కొంతమందికి ఏమైనా అత్యవసరమైన వాళ్ళకి, లేకపోతే కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే 10% ఫ్రీ వైద్యం నడుస్తూనే ఉంటుంది. దాన్ని మా కంప్లీట్ క్రెడిట్ బిల్లింగ్ అని ఉంటుంది మా దగ్గర. మా హాస్పిటల్ డైరెక్ట్ రోడ్డుకే ఉంటుంది. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి వస్తే వాళ్ళకి ఎవరు అటెండర్స్ కూడా ఉండరు కొన్నిసార్లు. మేము వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ ఇస్తూ టెస్టులు చేస్తూ, ఒకవేళ ఆరోగ్యశ్రీ వస్తే ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ చేస్తాం. వాళ్ళ అటెండర్స్ మాకు ఎవరు దొరకలేదు, ఫోన్లో అందుబాటులో లేకపోతే మేమే మా అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చి వస్తాం. కొన్నిసార్లు అంటే సీరియస్గా లేదు మనం అంటే మాకు ఎవరు అటెండర్స్ లేనప్పుడు మేము వైద్యం చేయడానికి ప్రైవేట్లో కష్టం అవుతుంది మాకు ఒక్కొక్కసారి. సో వాళ్ళ అటెండర్స్ అందుబాటులో వస్తే వాళ్ళు వచ్చే మెడికల్ లీగల్ కానీ అట్లా కేసెస్లో నాన్ మెడికల్ లీగల్ అయినా మేడం. ఇప్పుడు ఒకసారి ఒక పాస్టర్ వచ్చారు, చర్చ్ పాస్టర్, మా సురక్షిత హాస్పిటల్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఆయనకు సడన్గా చెస్ట్ పెయిన్ డెవలప్ అయింది. ఆయన డైరెక్ట్ మా హాస్పిటల్కి వచ్చి మేము ఈసీజీ ఫ్రీగా ఈసీజీ తీసిన వెంటనే సివియర్ హార్ట్ అటాక్ ఉంది. అది హార్ట్ అటాక్ అనేది మేము చెప్పాలి ఎవరికొరికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, కానీ ఎవ్వరు అందుబాటులో లేరు. ఆయన దగ్గర ఫోన్ కూడా లేదు, ఫాదర్ దగ్గర. సో ఇంకా మేము తర్వాత
ఆయనకు అంతా ఈసీ తీసి స్టెప్టోకైనజ్ అనే ఇంజెక్షన్ ఇచ్చి ఆర్ట్ వైద్యం అంతా చేసాము. తర్వాత వాళ్ళు వచ్చినాక వాళ్ళకి మిగతా అంతా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అందించామన్నమాట. సో ఇది మెడికల్ లీగల్ లేకపోయినా కూడా ఎమర్జెన్సీ హార్ట్ అటాక్లు కానీ కొన్ని ఎమర్జెన్సీస్లో ఆస్మా పేషెంట్లు ఇట్లా వాళ్ళు సడన్గా ఇబ్బంది పడినా కూడా మేము అంటే వీళ్ళనే కాకుండా మా దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా జెన్యున్గా పూర్ పేషెంట్స్ ఎవరైనా వస్తే మేము చాలా వైద్యం ఫ్రీగా చేస్తాము. అంటే 10% డైరెక్ట్ పూర్ ఉంటుంది. మరి డాక్టర్గా చాలా మంచి పవిత్రమైన వృత్తిలో ఉన్నారు. సేమ్ టైం చాలా మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందేమో ఈ వృత్తిలో. ఖచ్చితంగా డాక్టర్ కోర్సులో చాలా సాటిస్ఫాక్షన్. ఎందుకంటే చనిపోతారు అనుకున్న పేషెంట్లు చాలా మందిని మేము సేవ్ చేస్తాం. నేను ఇందాకే చెప్పాను, ధన్వంతరి వారసులం భూమిలోన దేవతలు అని. ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి మీకు మాత్రమే ఉంది. సో అలాంటి మీరు కంప్లీట్ ఆపోజిట్ ప్రొఫెషన్ రాజకీయాల్లోకి రావాలి అని అసలు ఎందుకు అనుకున్నారు? ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? యూజువల్గా ఏమంటే మేడం, ఏ దాంట్లో అయినా కూడా మనం ఎంత సేవ చేయగలుగుతున్నాం అనేది ఒక సెగ్మెంట్ వైజ్ విభజించుకుంటూ వస్తే, నేను డాక్టర్గా రోజుకు 100 మందినే చూడగలను. ఐపీ పేషెంట్లోకి 20-30 మందినే చూడగలను, అంతకన్నా ఎక్కువ చూడలేను. నా హాస్పిటల్లో నెలకు నేను ఒక 7-8 వేల మందికే వైద్యం అందించగలను. కానీ మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చట్టం ద్వారా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి మనం చట్టాలు హెల్త్కి సంబంధించినవి తీసుకొని రాగలిగితే మన ఇండియాలో కూడా ఆరోగ్యశ్రీ కానీ, మోడీ హెల్త్ కేర్ కానీ, మామూలు ఆయుష్మాన్ భారత్ అంటాం, అమెరికాలో ఒబామా కేర్ అని ఉంటుంది, దానికి ఈక్వల్గా ఇక్కడ మోడీ కేర్ అని ఫస్ట్ పెట్టినారు. మళ్ళీ మన ఇండియాకు క్యాచ్ కాదు కాబట్టి ఆయుష్మాన్ భారత్ అని వచ్చిందాం. గవర్నమెంట్లు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నాయి, ఏ గవర్నమెంట్ అయినా కూడా. సో హెల్త్ని ఒక వీలైనంత ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్ల, మెరుగైన వైద్యం రీచ్ అయ్యేటట్ల మంచి పథకాలు ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఇప్పుడు కూడా. అంటే మా వృత్తి గురించి దీంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది యూజువల్గా. సో ఆ పథకాలని మేము ఇంకా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం అందరు ప్రజలకు కూడా చాలా అత్యుత్తమ వైద్యం అందించగలుగుతాం, ఇంకా ఎక్కువ మందికి కూడా అందించగలుగుతాం. ఈ మన ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దది అవుతుంది. సో ఒక ఎంపీ ద్వారా వెళ్ళి హెల్త్ మీద ఫోకస్ పెట్టినామంటే మనం భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం చేయగలుగుతాం. నేను కర్నూలులోనే ఉండడం వల్ల కర్నూలు ప్రజలకు మాత్రమే చేయగలుగుతాం. సో ఆ ఉద్దేశంతో ఖచ్చితంగా రాజకీయాలు అనేది మంచి ప్లాట్ఫామ్. నేను ఇప్పుడు ఇదే విధంగా నేను రోజు కష్టపడినా అంటే ఇంకా 4-5 హాస్పిటల్ కట్టుకోవచ్చు, ఇంకా డబ్బులు సంపాదించవచ్చు, ఈజీగా వస్తుంది. అంటే ఇది చాలా కష్టంతో కూడుకున్నది మాకు, అది చాలా ఈజీగా డబ్బులు వస్తాయి, ఇంకా నాకు ఏ విధమైన బాధ్యతలు కూడా ఉండవు, సింపుల్గా ఉంటుంది. కానీ ఏమంటే మనం ఎక్కువ మందికి రీచ్ కావాలా, మనం ఎక్కువ మందికి చేయాలనుకుంటే మాత్రం పాలిటిక్స్ ఈజ్ ద బిగ్గర్ ప్లాట్ఫామ్. దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్ఫామ్, బిగ్గర్ అనకూడదు, దట్ ఈస్ ద హైయెస్ట్ ప్లాట్ఫామ్. సో అందుకోసమని దాంట్లో మనం ఎందుకంటే రాజకీయాల్లో మంచి వ్యక్తులు మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చాలామంది నేను రాజకీయ నాయకులు చూసి మన ఇండియాలో అయితేనే వేరే దేశాల్లో అయితే చూసినాక దానికి ఇన్స్పైర్ అయ్యి దానికి రావాలని నా ఉద్దేశం. సో ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వబోతున్నారు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు? నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కూడా చిన్నప్పటి నుంచి అయితే ఏ పార్టీకి అటాచ్ అయితే లేము. యాక్చువల్గా ఇప్పుడు కూడా ఏ పార్టీకి అయితే అటాచ్ లేము. మనం చేసే ఉద్దేశం మంచిదే, 100% ఎఫర్ట్ పడితే అవకాశం వస్తుంది అనేది అట్లా. సో నేను ఇప్పటి వరకు అయితే ఏ పార్టీ అనేది అయితే డిసైడ్ చేయలేదు మేడం. ఏ పార్టీలో అయినా నాకు ఎంపీకి అవకాశం ఇచ్చినారంటే ఆ పార్టీలో చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, అంటే మనకు ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆల్మోస్ట్ నాకు తెలిసి వైసీపీ అయితే అక్కడ అనౌన్స్ చేసేసినట్టున్నారు, అయిపోయింది. సో ఆప్షన్ మీకు నాకు తెలిసి టీడీపీలో అవకాశం ఉంది మేడం. ఇప్పుడు టీడీపీలో ఇచ్చినా కూడా నేను చేస్తాను, యాక్చువల్గా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వేరే అయితే బీజేపీకి కాంగ్రెస్ అయినా కూడా అంటే నేను గెలవగలన నమ్మకం ఉందంటే ఆ పార్టీలో చేరడానికి నాకేమి భేషజాలు ఏం లేవు. పర్టికులర్గా ఇప్పటి వరకు అయితే ఏ పార్టీ అయితే డిసైడ్ చేయలేదు. బట్ మనం ఏమంటే రాజకీయాలు కానీ ఇంకా బిజినెస్ కానీ ఇంకేదన్నా కానీ మనము 100% జెన్యున్గా థింక్ చేయాలి. అంటే మనం గెలుస్తాము అనే ఒపీనియన్ ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. ఊరికనే అంటే నేనేదో నా ఆస్తులు కాపాడుకోవడానికి హాస్పిటల్ కాపాడడానికి అయితే రాజకీయాలు చేయడానికి రాలేదు. అంటే నేను ఇంకా నా సేవలు నా హాస్పిటల్కే పరిమితం కాకుండా నాకు 24 గంటలు కష్టపడే తత్వం ఉంది. రోజంతా కష్టపడుతూనే ఉంటాను నేను. నాకు ఒక చిన్న పాప ఉంది, 9 years చైల్డ్. నేను నైట్ ఇంటికి వెళ్ళినాక ఆ పాపతో స్పెండ్ చేయడం తప్ప నాకు ఇంక ఎటువంటి వ్యాపకాలు ఉండవు. పొద్దు నుంచి రాత్రి వరకు నేను పేషెంట్స్ చూస్తూనే ఉంటాను. సో నా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాను. ఇప్పుడు ఏమంటే నేను ఈ కష్టాన్ని వేరే రాజకీయ ప్లాట్ఫామ్లో వాడుకున్నామంటే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇది ఎంచుకుంటున్నాం. జనరల్గా ఇట్లా కంటెస్ట్ చేయాలనుకున్నప్పుడు లేదా రాజకీయాలకు రావాలి అనుకున్నప్పుడు ఎమ్మెల్యే అనుకుంటారు, మీరు డైరెక్ట్గా ఒకేసారి పార్లమెంట్కి ఎక్కువ పెట్టేశారుగా, ఎందుకని? ఎంపీకే ఎందుకు మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే నేను ఒక హాస్పిటల్ నడిపే స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు యాక్చువల్గా. సో ఇప్పుడు నేను ఇంకా
బెటర్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నాను. అవును. మెడికల్ ఫీల్డ్లో నేను ఎక్కువ చేయాలనుకున్నప్పుడు పార్లమెంట్ అనేది చాలా పెద్దది అవుతుంది. అవును. ఎందుకంటే బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇక్కడ చేసేది ప్రతి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఎక్కడ ఎంపీగా చేస్తే అంటే అక్కడ మంచి పథకం ఒకటి తీసుకురాగలిగినామంటే అది అన్ని స్టేట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా. ఎందుకంటే బడ్జెట్ కూడా కేంద్ర పరిధిలో కొంత ఉంటుంది, రాష్ట్ర పరిధిలో కొంత ఉంటుంది, సెంట్రల్ బడ్జెట్ కానీ ఏమన్నా. సో నేను ఎక్కువ మందికి సర్వీస్ చేయాలని మొట్టతోనే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యా కాబట్టి, సో నేను ఎంపీ అయితేనే ఎక్కువ రీచ్ కాగలను ఉద్దేశం, పరిధి ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికే ఎంపీకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాను మేడం. ఓకే ఓకే రైట్. అదే ఎమ్మెల్యే అయితే కొంతవరకు మీరు చేయగలుగుతారు, లిమిటెడ్ చాలా లిమిటెడ్ ఉంది స్కోప్, అందుకోసమే నేను తగ్గించాను. మంచి ఐడియా. ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ మీ ఏరియాలో, ముఖ్యంగా మీ పార్లమెంట్ పరిధిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ఐడెంటిఫై చేస్తున్నారు? కర్నూలు పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి మేడం. పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు. సో మనకు ఒక 2 years బ్యాక్ ఒక డేటా వచ్చింది, ఇండియాలో అత్యంత వెనుకబడిన జిల్లాలు ఏవి అని. ఆ జిల్లాల్లో సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మా కర్నూలు జిల్లా. 2023లో కూడా, పోయిన సంవత్సరంలో కూడా ఇండియా వైడ్ కరువు మండలాలు ప్రకటించారు కొన్ని. ఒక కర్నూలు పార్లమెంట్లో 70% మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయి, వేరే ఎక్కడ లేదనమాట. ఇక్కడ కర్నూలులో ఏమంటే మాకు తుంగభద్ర పరివాహక ప్రదేశంలో మా కర్నూలు జిల్లా ఉంటుంది. కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదికి ఆనుకొని ఉన్న గ్రామాలకు నీరు అందుతుంది. ఇంకా కిందికి వచ్చే లోపల చాలా విలేజెస్లో సాగునీటి సదుపాయం లేదు. సో దీనివల్ల ప్రజలు ఉపాధి అవకాశాలు లేక అక్టోబర్, నవంబర్ నెలల్లో తీసుకున్న, ఎండాకాలంలో తీసుకున్న మా ఊర్ల నుంచి బస్సుల్లో వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు ఉపాధి అవకాశాల కోసం మైగ్రేషన్, వలస కూలీలాగా వెళ్ళిపోతూనే ఉంటారు. ఒక ఊర్లో మామూలుగా దగ్గర 60% ఊరు ఖాళీ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు సంక్రాంతి తర్వాత వస్తారు మేడం, వచ్చి మళ్ళీ ఉండిపోతారు. అంటే ఏ విధమైన ఉపాధి అవకాశాలు లేక వాళ్ళు వలసనే వాళ్ళకి ఆ 2-3 నెలల్లో వాళ్ళు వేరే గుంటూరు కానీ, ఇంకా తెలంగాణలో కరీంనగర్ అట్లా కొన్ని ఏరియాస్లో కానీ, హైదరాబాద్కి కానీ, ముంబైకి కానీ, బెంగళూరుకి కానీ వెళ్ళేసి ఆ కొన్ని రోజుల్లో డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వీళ్ళు బ్యాక్ వస్తుంటారు. సో ఈ వలస కూలీలు అనేది మా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే ఈ సమస్య ఉంటుంది యాక్చువల్గా. ఎస్పెషల్లీ ఆలూరు, పత్తికొండ మండలం, అంటే నేను పుట్టిన ప్లేస్లోనే ఇది ఎక్కువగా ఉంది యాక్చువల్గా. ఆ ఏరియాలో ఇంకా చదువు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కోస్తా ఇట్లా డెవలప్ అయిన ప్రాంతంలో తీసుకుంటే ఒక మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది మామూలుగా. ఇక్కడ మాకు ఒక జూనియర్ కాలేజ్ కూడా లేని దుస్థితి ఉంది ఇప్పుడు మా పత్తికొండ, కర్నూలు జిల్లాలో. సో విద్యా అవకాశాలు తక్కువ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు పూర్తిగా తక్కువ ఉన్నాయి. సాగునీటి సమస్య ఉండడం వల్ల ప్రజలకు ఏ విధమైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది వలస వెళ్తున్నారు, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది ప్రధాన సమస్యగా ఉంది మేడం మెయిన్గా మా కర్నూలు జిల్లాలో. యూజువల్గా మనం తీసుకుంటే మన ఇండియాలో సౌత్ ఇండియా అనేది కొంచెం డెవలప్డ్ వెన్ కంపేర్ టు అదర్ ఏరియాస్ ఇండియాలో. ఆ సౌత్ ఇండియాలో కూడా మీరు కర్నూలు జిల్లా ఒకసారి పర్యటించారనుకోండి, మా ఊర్లలోకి వస్తే మీరు నార్త్లో వెనుకబడిన డిస్ట్రిక్ట్స్ ఎట్లుంటాయి అట్లా పరిస్థితి ఉంటుంది మా దగ్గర. జిల్లాల పునర్విభజనలో కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాగా 2గా డివైడ్ అయిపోయింది. సో దానివల్ల దేవాలయాలన్నీ ఇప్పుడు శ్రీశైలం అయితేనేమి, అహోబిలం అయితేనేమి, దేవాలయాలు కూడా నంద్యాలకు వెళ్ళిపోయినాయి. డెవలప్మెంట్ పార్ట్ అంతా నంద్యాలకు వెళ్ళిపోయింది, శ్రీశైలం పార్ట్ నంద్యాలకు వెళ్ళిపోయింది. సో కర్నూలు పూర్ జిల్లా ఇంకా పూర్ అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా. ఎటువంటి ఆదాయ వసతులు లేకుండా అయిపోయింది కర్నూలు జిల్లాకు. సో పరిశ్రమలు లేవు, సాగునీరు లేదు, విద్య లేదు. సో దీనివల్ల అత్యంత వెనుకబడిన జిల్లాగా పరిగణించబడుతుంది ఇప్పుడు కర్నూలు జిల్లా. యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అని చెప్తా ఉన్నారు మీరు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చేయలేకపోయారు అంతే కదా, మరి ఇప్పుడు మీరేం చేయబోతారు? కొత్తగా వచ్చి మీరేం చేయబోతున్నారు? మీరు ఎలాంటి యాక్షన్ ప్లాన్ మీ దగ్గర ఉందా? ఒక్కొక్క ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తారు? మీ దగ్గర ఏముంది దానికి సంబంధించి అది చెప్పండి ఒకసారి. కర్నూలు పార్లమెంట్లో ప్రధానంగా 3 సమస్యలు మేడం. ఒకటి సాగునీటి సమస్య, రెండోది నిరుద్యోగ సమస్య, మూడోది చదువులో వెనుకబాటు ఉండడం. అంటే ఇవన్నిటి వల్ల వలసలు వస్తున్నాయి. సో నేను మొన్న 2-3 రోజుల క్రితం న్యూస్ కూడా చూసానండి, వలసలు ఊర్లు తరలి వెళ్ళిపోతున్నాయి. అసలు అంత దారుణంగా వెళ్ళిపోతారు ఆ వలసలకి అని అనిపించింది. ఏమీ లేదు మేడం, చదువు లేదు, ఉపాధి లేదు, పంట పండించుకుందామంటే అవకాశం లేదు. సో ఈ కారణాల వల్ల అది అట్లా ఉంది మేడం. అందుకోసమని దానికి నాకు అవకాశం వచ్చింది అనుకోండి, రేపు పొలిటికల్ ఒక అవకాశం వచ్చిందంటే నేను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెగ్మెంట్ వైజ్ సొల్యూషన్ తీసుకోవడానికి మేము ఆలోచించి పెట్టుకున్నాం మేడం. కర్నూలు జిల్లాలో మనకు మెయిన్గా సాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. జిల్లాలు విభజన జరిగినాక శ్రీశైలం ప్రాజెక్ట్ ఎక్కువగా నంద్యాల జిల్లాకి వెళ్తుంది.
మేము కేవలం తుంగభద్ర ఆధారితంగానే మా పంటలు పండుతున్నాయి. ఇప్పుడు తుంగభద్ర నది మీద ఇప్పుడు 2 ప్రాజెక్టులు ఉన్నాయి మేడం ఎగ్జిస్టింగ్. సుంకేస్లా అని ఒకటి ఉంది, తర్వాత గాజుల దిన్న ప్రాజెక్ట్ అని ఉంది. ఈ 2 యాక్టివ్లో ఉన్నాయి ఇప్పుడు ప్రాజెక్ట్. తర్వాత ఇంకా మాకు 3 ప్రాజెక్టులకు అవకాశం ఉంది కర్నూలు జిల్లాలో. సో ఇప్పుడు గుండ్రేవుల అనే రిజర్వాయర్ గిని మేము కట్టుకోగలిగితే 21 టీఎంసీల నీరు మేము తెచ్చుకోవచ్చు. గుండ్రేవుల నుంచి 21 టీఎంసీల నీరు తెచ్చుకున్నామంటే 1,63,000 ఎకరాలకి మేము సాగునీరు అందించవచ్చు. ఇంకా ఇప్పుడు ఆలూరు నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఆ ప్రాజెక్టు 9 టీఎంసీలతో నిర్మించుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 టీఎంసీకి పర్మిషన్ వచ్చింది, ఆడ 9 టీఎంసీలు తెచ్చుకున్నామంటే అక్కడ ఒక 60,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇంకా గురు రాఘవేంద్ర కెనాల్ అని ఉంటుంది మంత్రాలయం దగ్గర. ఈ గురు రాఘవేంద్ర కెనాల్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక 60,000-70,000 ఎకరాలకి మళ్ళీ సాగునీరు అందించవచ్చు. ఇంత సాగునీరు అందించినాక పంటలు బాగా పండే అవకాశం ఉంటుంది మేడం. సో మెరుగవుతుంది యాక్చువల్గా. సో ఇంకా హెచ్ఎల్సి అని ఒక కెనాల్ ఉంటుంది ఆదోన్ దగ్గర, దాన్ని కూడా ఆధునీకరణ చేసుకుంటే అక్కడ ఇంకొక 20,000 ఎకరాల వరకు మనం సాగునీరు అందించుకోవచ్చు. సో సాగునీరుని కూడా మనం కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఈ ప్రాజెక్టులు నేర్పించుకొని, ఎందుకంటే ఇప్పుడు నేను పార్లమెంట్లో రేపు నాకు అవకాశం వచ్చినా కూడా నేను చేయబోయేది ఇదే, సార్ దేశంలోనే నా జిల్లా అత్యంత వెనుకబడి ఉంది, సో నాకు మీరు ఇవ్వకపోతే మా జిల్లా ప్రజలు ఇంకా ఆత్మహత్యలు ఎక్కువైతాయి, ఇంకా వలస కూలీలు ఎక్కువ పెరిగిపోతారు, ఇంకా ప్రజల్లో జీవన ప్రమాణాలు తగ్గిపోతాయి. సో నేను ఖచ్చితంగా ఫైట్ చేసి ప్రాజెక్టులు అయితే తెచ్చుకోగలమని నమ్మకం ఉంది మేడం. ఇంకొకటి కర్నూలు జిల్లాకు, మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువ పరిశ్రమలన్నీ నంద్యాలలో ఉంటాయి. కర్నూలులో మాకున్నది ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్, మేము డాక్టర్లుగా ఫేమస్ కర్నూలులో. ఇంకా అది తప్ప మాకు ఎక్కువ పరిశ్రమలు లేవు కర్నూలు సెగ్మెంట్లో. మీరు ఒక సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది మాకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు, అది కూడా ఇప్పుడు అవతల పక్క వెళ్ళిపోయింది, ఓర్వకల్లని అవతల పక్క వెళ్ళిపోయింది. మామూలుగా మా నియోజకవర్గంలో లేదు అది. మేము పత్తిని బాగా పండిస్తాం కర్నూలు సెగ్మెంట్లో. ఆ పత్తినంతా ఆదోన్లో జిన్నింగ్ మిల్స్ ఉంటాయి, ఎమ్మిగనూరులో చేనేత వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆలూరు ఎమ్మిగనూరుని బేస్ చేసుకొని ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోగలిగితే మనం అక్కడ దుప్పట్ల పరిశ్రమ కానీ, కంబళ్ళ పరిశ్రమ కానీ, ఇంకేమైనా టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్త్ర మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే ఆలూరు నుంచి ఇండియా వైడ్ కనెక్టివిటీ ఉంటుంది, రైల్వే జోన్ బాగుంటుంది ఆలూరు నుంచి ముంబైకి కానీ ఎక్కడికన్నా కానీ. సో వెంటనే ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాం. ఇక్కడ చేనేతలో చాలా నైపుణ్యమైన వాళ్ళు ఎమ్మిగనూరులో ఉన్నారు. సో ఆ రెండింటిని ఆలూరు ఎమ్మిగనూరు మధ్యలో మనం ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీకి తీయగలిగినామంటే ఈ 2 నియోజకవర్గాల్లో చాలా మందికి మనం ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. పత్తికొండ నియోజకవర్గం తీసుకుంటే పత్తికొండ ఆలూరు సెగ్మెంట్లో మొత్తం డ్రై ల్యాండ్ ఉంది మేడం, ఎటువంటి వాటర్ సదుపాయాలు లేవు ఇక్కడ. సో ఓపెన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ చాలా అందుబాటులో ఉంది. సో దీని ద్వారా మనం విండ్ పవర్ జనరేట్ చేసుకోవచ్చు మామూలుగా. ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల గనుల్లో మనకు విలువైన ఖనిజాలు లభిస్తున్నాయి. సో మైనింగ్ ఇండస్ట్రీ డెవలప్ చేసుకోవచ్చు. మా పత్తికొండ ఏరియాలో ఎస్పెషల్లీ టమోటా పండిస్తుంటారు. మీరు టమోటాల గురించి వింటుంటారు. ఒక్కొక్కసారి టమోటా రేటు 100 రూపాయలు, 120 రూపీస్ వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి 1 రూపాయికి పడిపోతుంది, పారబోస్తుంటారు. సో ఇది నేను చిన్నప్పుడు నేను కూడా పారబోసాను. నేను కూడా వ్యవసాయం చేశాను చిన్నప్పుడు, 7వ తరగతి వరకు నేను మా ఊర్లో నుండి వ్యవసాయం కూడా చేశాను. నేను కూడా పారబోసాను. అవన్నీ నేను కళ్ళారా అనుభవించిన వాడిని. సో ఇది ఏంటంటే ఈ తారతమ్యం 120 నుంచి 1 రూపాయి పడిపోవడం, ఈ తారతమ్యాలు ప్రివెంట్ చేయాలంటే లోకల్గా ఒక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ అని పెట్టగలిగినామంటే అక్కడ కన్సిస్టెంట్గా ఒక బిజినెస్ కన్సాలిడేట్ అయిపోతుంది. సో అది చేసుకోవడం వల్ల ఆ ప్రజలకు ఉపాధి అవుతుంది. ఇంకా ఆనియన్ క్రషింగ్ అనేది కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ విండ్ పవర్ కానీ, ఆలూరు పత్తికొండ దగ్గర మైనింగ్ ఇండస్ట్రీ కానీ, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కానీ ఇవి డెవలప్ చేసుకోగలిగితే అక్కడ కూడా మనం మెరుగైన అవకాశాలు వచ్చు. ఇంకా కర్నూలు, కోడుమూరు పరిధిలో ఇవేంటంటే కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ బెంగళూరు ఉంటుంది, ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది, మాకు రెండింటి మధ్యలో కర్నూలు ఉంటుంది. సో రాయలసీమ ముఖద్వారం అంటాం కర్నూలుని. ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్ల ద్వారానే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని కర్నూలుకి వచ్చింది, కానీ అది ఫాస్ట్గా జరగట్లేదు, దాని పనులు చాలా నిదానంగా జరుగుతున్నాయి. ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి దాన్ని ఇంకా ఎక్కువ నేషనల్ వైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుంటకల్ రైల్వే డివిజన్ అంతా జస్ట్ ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గం ఎండింగ్ అయితేనే గుంటకల్ స్టార్ట్ అవుతుంది. సో మా గుంటకల్ డివిజన్, కర్నూలు డివిజన్ మధ్యలోకి మనం రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నేషనల్ లెవెల్లో బిల్డ్ చేసుకోగలిగితే మా ఏరియా వాళ్ళకి చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అన్నమాట. కర్నూలులో కూడా ఇప్పుడు మా ఎయిర్పోర్ట్ ఉంది. ఇక్కడ మనం ఇంకా కొన్ని ఏమన్నా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కానీ డెవలప్ చేసుకోగలిగితే ఇంకా మనం మెరుగుపరచుకోవచ్చు మేడం యాక్చువల్గా. సో కర్నూలు జిల్లాలో పరిశ్రమలు పెట్టడానికి చాలా అనుకూలంగా ఉంది. వాటర్ కూడా తుంగభద్ర పక్కనే ఉంటాయి కాబట్టి వాటర్ కూడా కొన్ని చోట్ల మనం వాటర్ ఇవ్వగలుగుతాం. సో ఈజీగా చేసుకోగలుగుతాం. రెండోది
నిరుద్యోగం ఎక్కువ ఉంది కర్నూలు జిల్లాలో. ఆ నిరుద్యోగం ఎందుకు ఉందంటే ఫస్ట్ నుంచి కూడా అక్షరాస్యత కూడా చాలా తక్కువ ఉంటుంది మా కర్నూలు జిల్లాలో. ఎందుకు తక్కువ ఉంటుంది, ఎవరు చదువుకునేదానికి అవకాశాలు లేవు. ఇప్పుడు నేను చదివినప్పుడు 7వ క్లాస్ వరకే ఉన్నింది మా ఊర్లో. 10th క్లాస్ పోవాలంటే నేను మండలంకి వెళ్ళాల్సి వచ్చింది. సో నాకు లక్కీగా శ్రీశైలంలో జాబ్ వచ్చింది, స్కూల్ సీట్ వచ్చింది కాబట్టి నేను చదువుకుంటూ వెళ్ళిపోయాను. మిగతా వాళ్ళకు చాలా తక్కువ ఉన్నాయి. కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ ఉంది, కానీ దాంట్లో రొటీన్ రెగ్యులర్ కోర్సెసే ఉన్నాయి, వృత్తి విద్యా కోర్సులు లేవు. అది పెంచుకోవడం వల్ల మంచిది అవుతుంది. కేంద్రీయ విద్యాలయాలు పెంచుకునే అవకాశం ఉంది. హార్టికల్చర్ యూనివర్సిటీ ఇవ్వచ్చు. కర్నూలులో ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు, ఉర్దూ యూనివర్సిటీ పెట్టి, ఉర్దూ స్కూల్స్ పెట్టి వాళ్ళకి ఇంకా అన్ని రకాలు ఇచ్చిన అంటే ముస్లిమ్స్ కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఎడ్యుకేషన్ని డెవలప్ చేసుకోవడానికి కర్నూలు జిల్లాలో చాలా అవకాశం ఉంది మేడం. ఎడ్యుకేషన్ డెవలప్ అయిందంటే మనకు గిరిజనులు కానీ వాళ్ళు ఇప్పుడు సారాయి కాంచుదు ఇట్లా అంటే వేరే వాళ్ళు మెరుగైన జీవితం అయితే జీవించడం లేదు. వాళ్ళకి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అందుతుందో వాళ్ళు ఇంకా మంచిగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ప్రతి ఒక్క సెగ్మెంట్ని కూడా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ అయిందంటే ప్రతి ఒక్క సెగ్మెంట్ని కూడా మనం కవర్ చేసుకోవచ్చు. సో మనం సాగునీరు సమస్య, పరిశ్రమలు కూడా అభివృద్ధి చేసుకొని విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకున్నామంటే కర్నూలు జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేసుకోవచ్చు మనం. సో ఇది నా మెయిన్ యాక్షన్ ప్లాన్. సాగునీటిని ఎక్కువ, ప్రాజెక్టులను ఎక్కువ తెచ్చుకుంటాము, పరిశ్రమలను ఎక్కువ తెచ్చుకుంటాము, మాకు ఎక్కడెక్కడ మా జిల్లా అనుకూలంగా ఉందో అక్కడ ప్రాజెక్టులు తెచ్చుకుంటాము, విద్యా వ్యవస్థను మెరుగుపరుచుకుంటాము. ఈ విధంగా ముందుకెళ్ళి కర్నూలు జిల్లాని డెవలప్ చేయాలనుకుంటున్నాం మేడం. అంతా బాగుంది మీరు చెప్పిందంతా కూడా. బట్ మీరు ఒక డాక్టర్గా నాకు తెలిసి కొంత సర్కిల్ వరకే తెలిసి ఉంటారు. మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా మీకు ప్రత్యర్థులు అనేవాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు. మీరు రీసెంట్గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా వదిలేద్దాము, బట్ పొలిటికల్గా బలమైన ప్రత్యర్థులు అయినప్పుడు మీరు వాళ్ళని ఎలా ఎదుర్కోగలుగుతారు? అంత బలమైన ప్రత్యర్థులు ఏముంది మీ దగ్గర ఎదుర్కొనేందుకు శక్తి? మేడం నేను 15 ఏళ్ళు అయింది ఇప్పుడు డాక్టర్ కోర్సుగా ప్రాక్టీస్ చేయబడి. మా కర్నూలు జిల్లాలన్నీ కలిపి కర్నూలులోకి ఎంటర్ కావాలంటే బళ్ళారి చౌరస్తా అనే ఒక రూట్ దగ్గర నుంచి ఎంటర్ అవుతాయి. సో నా హాస్పిటల్ కరెక్ట్ దీని స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది. నా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ నా హాస్పిటల్ ముందు నుంచే పోవాలి రావాలి. సో నా పాత సురక్షిత హాస్పిటల్ అయితేనే, ఇప్పుడు అమీలి హాస్పిటల్ అయితేనే, దాని తర్వాతనే కర్నూలులోకి వాళ్ళు డివైడెడ్ అయిపోతారు. కర్నూలు ఎంట్రీలోనే నా హాస్పిటల్ ఉంటుంది. ఈ పక్కంతా నా నియోజకవర్గం, నా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. సో దీంట్లో ఇప్పుడు మీరు ఏ ఊర్లో అయినా ర్యాండమ్గా వెళ్ళి ఒక సర్వే చేయండి, సురక్షితలో కానీ అమీలో కానీ వైద్యం తీసుకున్నారని అడగండి. నా పేరని కాదు, మీరు 100 మందిని అడిగితే 30 to 35 మెంబర్స్ తీసుకున్నామని చెప్తారు. డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ తెలుసా అని అడగండి, 100కి 70 నుంచి 80 మంది తెలుసా అనే చెప్తారు. మీరు ఎవరైనా అడగొచ్చు, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ అమీలి హాస్పిటల్ ప్రసాద్ సార్ మీకు తెలుసా అంటే మీరు తెలుసా అని చెప్తారు. ఇంకొకటి నేనేమంటే కొంత ఆర్ఎంపీ డాక్టర్లు కానీ వీళ్ళందరితో, మా ప్రొఫెషన్లో మా డాక్టర్లతో కానీ నేను రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించుకుంటుంటాం. మేము ఇంటర్నల్గా మా ఎంబీబీఎస్ ఎండి డాక్టర్లతో అయితే మేము కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఆ మెడికల్ మీరు అక్కడ ఒక ఫోటో ప్లే అవుతుంది. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లకు కూడా మేము సీజనల్ జబ్బుల గురించి కానీ వీటి గురించి కానీ సదస్సు నిర్వహిస్తుంటాం మేము. సో ఇట్లా ఈ నిరంతరం నేను రూరల్ డాక్టర్స్తో అయితేనేమి, మా ఎడ్యుకేషన్ డాక్టర్స్తో అయితేనేమి కంటిన్యూస్ టచ్లో ఉంటామన్నమాట. సో నాకు ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఒక డాక్టర్ నాకు తెలిసే ఉంటారు ఈ 15 సంవత్సరాల్లో. సో నేను ఏమైనా ఎలక్షన్ చేయాలన్నా కూడా నాకు ఈ డాక్టర్లు చాలా హెల్ప్ అవుతారు. ఇప్పుడు ఏ ఊరు మీరు నేమ్ చేసినా ఇప్పుడు మీరు నా సెల్లో నేను చూపించగలను. ఇప్పుడు సార్ మీ కర్నూలు మండలంలో లేకుంటే కోడుమూరు మండలంలో ఈ ఊర్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని మీరు అడగండి. నేను నా సెల్లో నేను ఇప్పుడు నెంబర్ చూపించగలను మీకు. నాకు ఈ ఊర్లో ఈ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు, ఇంకా మీరు ఇట్లా ర్యాండమ్గా ఈ ఊర్లో మీకు పేషెంట్స్ ఉన్నారంటే నా కంప్యూటర్లో తీసి మీకు డేటా ఇవ్వగలను నేను. అదే ఇది అథారిటేటివ్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నాకు 15 years నుంచి నేను ఇదే వ్యూతోనే నేను వెళ్తున్నాను. ప్రతి ఊరితో అనుబంధం ఉంది. అయితే ఎక్కడైనా అనుబంధం, అసలు నియోజకవర్గం దాకా కాదు, మీకు విలేజ్ రూట్ లెవెల్లో ఉందన్నమాట. నా పేషెంట్స్ ఉంటారు, నాతో ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు, మా హాస్పిటల్లో తీసుకునే వాళ్ళు ఇంకా ఉంటారు. అదే నా బలం ఇప్పుడు అసెట్ అవుతుంది. అంటే యాక్చువల్లీ ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే వాళ్ళంతా ఎప్పటి నుంచో ఉన్నారు కదా రాజకీయాల్లో, మీరు కొత్తగా వచ్చారు కాబట్టి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారా ప్రజలు అనే యాంగిల్లో నేను అడిగాను. అది అంటే వేరే ఊళ్ళకైతే సరిపోవచ్చు. ఇప్పుడు నేనే నా హాస్పిటల్లో నాకు అవతల సైడ్ నా హాస్పిటల్ ఉంది అనుకోండి, నాకు కనెక్టివిటీ తక్కువ. ఇప్పుడు మీరు చెప్పారు కదా మా కర్నూలు డివైడ్ అయింది నంద్యాల డిస్ట్రిక్ట్ సైడ్ నాకు కనెక్టివిటీ తక్కువ. నంద్యాలలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది, నంద్యాలలో కొన్ని ఉన్నాయి. అక్కడ పేషెంట్స్ కర్నూలుకి తక్కువ వస్తారు యూజువల్గా. శ్రీశైలం వాళ్ళు కర్నూలులో అటు నుంచి దాటుకొని నా దగ్గర కాబట్టి నా ఏరియా ఏంటంటే ఫస్ట్ హాస్పిటల్ నాదే కర్నూలులో, వీళ్ళు ఎంటర్ అయ్యేది. సో నన్ను దాటుకొని వేరే చోటుకి వెళ్ళిపోవాలన్నమాట. సో వీళ్ళందరూ నాకు టచ్లోనే ఉన్నారన్నమాట. సో ఇంకోటి మేము ఎక్కువ శాతం ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ఇంతకుముందు ఉండేది, దీని ద్వారా ఒక పథకం కింద జబ్బు వస్తుంది అంటే ఆరోగ్యశ్రీ పథకం కానీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద జబ్బు వస్తుందంటే దాన్ని 99% మేము దాని కిందే చేస్తాం అనమాట. అంటే డైవర్ట్ చేయడం అట్లేం చేయను. నాకు ఇంకొకటి నా కర్నూలులో
కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అప్పర్ సెగ్మెంట్ కొంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటుంది. కానీ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ శాతం మా హాస్పిటల్కే వస్తుంటారు, పూర్ పీపుల్ అందరూ. ఓకే. అంటే మా దగ్గర అందరు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వేరే కర్నూలులో ఏ హాస్పిటల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లేవన్నమాట. నాకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేము మధ్యతరగతి కింద పూర్ వాళ్ళకి మా సెగ్మెంట్ అన్నమాట. మెయిన్ మీరు వాళ్ళకి చేరువలో ఉన్నాము. సో నాకు ఇక్కడ నాకు ఎటువంటి భయం లేదన్నమాట. మీరు వైద్య వృత్తిలో ఉండటమే మీకు పెద్ద అడ్వాంటేజ్ లా ఉంది. అదే మెయిన్ అడ్వాంటేజ్. అదైతే ష్యూర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో త్వరలో మిమ్మల్ని ఒక ప్రజానాయకుడిగా, రాజకీయ నాయకుడు అనట్లేదు నేను, ప్రజానాయకునిగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.